త్రేతాయుగం నాటి కథ కాదిది. కలియుగ కథ. కలిపురుషుడి కుటుంబంలో జరిగిన కథ. విశ్రవుడు, కైకేసి దంపతులకు పుట్టిన సంతానం ముగ్గురు. ఒకరు రావణాసురుడు, ఇంకొకరు కుంభకర్ణుడు, ఇంకొకరు శూర్పణఖ. పెళ్లి వయసు వచ్చిన శూర్పణఖకి అదే లంకలో ఉన్న విద్యుజ్జీవాకి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. శూర్పణఖ రాక్షస కుటుంబంలో పుట్టినందున లక్షణాలు మెల్లమెల్లగా విద్యుజ్జీవ మీదపై ప్రభావం చూపించాయి. విద్యుజ్జీవ రాజ్యంలో కల్వపునీతులని 2 వేశ్యలుండేవారు. ఆ వేశ్యల కోసం ఆస్తిలో కొంత భాగాన్ని చదివించేశాడు. ఇది తెలిసిన శూర్పణఖ తండ్రి అయిన విశ్రవుడు ఆవేశంతో విద్యుజ్జీవ ఇంటికి వెళ్ళి చెంపచెల్లుమనిపించాడు. గాయపడ్డ సింహం శ్వాసలాగా గుర్రు గుర్రు అంటూ అవకాశం కోసం వేచి చూస్తున్నాడు. అవకాశం దొరికిందా లేదా అనేది నెక్స్ట్ పార్ట్లో వివరిస్తాను.